సో అందరికీ హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్జర్ దుర్గా. ఈరోజు ఈ వీడియోలో మన ఇండియన్ ఆర్మీ జాబ్స్కి, యూనిఫామ్ జాబ్స్కి అండ్ అలాగే స్టేట్ కానిస్టేబుల్కి మెడికల్ ఎలా చెక్ చేస్తారు. ఇన్ కేస్ మెడికల్లో మనకి ఈ టీత్ అనేవి ఉన్నాయి కదండి, పండ్లు. ఎన్ని పండ్లు ఖరాబ్ అయితే వాడు రిజెక్ట్ చేస్తాడు, రీమెడికల్ రాస్తాడు. అండ్ పండ్లు ఎలా ఉండాలి, పిచ్చిపోయిన పళ్ళు ఉండాలా, లేకపోతే పన్ను మీద పన్ను ఉంటే మనం ఫిట్ అవుతామా అన్న విషయం, ఓన్లీ డెంటల్కి సంబంధించిన ఈ పండ్ల గురించి సంబంధించిన ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాము. సో ఈ వీడియో కేవలం ఈ యూనిఫామ్ జాబ్స్కి రావాలనుకుంటున్న వాళ్ళకి బాగా మెడికల్లో బాగా యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మిగతా వాళ్ళకి అవసరం లేదు, ఓన్లీ ఇది మెడికల్ పరంగా యూనిఫామ్ జాబే కొట్టాలి, ఖచ్చితంగా నేను సోల్జర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే. యాక్చువల్లీ ఏంటంటే ఈ వీడియో చేయడానికి మంచి కారణం ఉందండి. మన యూట్యూబ్ ఛానల్కి ప్రతిసారి కూడా ఒక బ్రదర్ కామెంట్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఆ కామెంట్ని ఉద్దేశించి మనం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఒకటే కాదు, మీకు ఉన్న డౌట్స్ని ప్రతిదీ కూడా మీరు కామెంట్ పెట్టవచ్చు. మనం నెక్స్ట్ అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేస్తాము. సో ఈరోజు అయితే మనం టీత్ గురించి మాట్లాడుకుందాం. సో టీత్ గురించి చెప్పాలంటే ఏ డిఫెన్స్ ఫోర్స్లో అయినా, సిఏఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, ఐటీబీపీ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, పారామిలిటరీ ఫోర్స్, ఎనీ ఫోర్సెస్ కానీ, లేదా ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ నేవీ కానీ, ఏదైనా కావచ్చు, యూనిఫామ్ సర్వీసెస్లో ఏదైనా కావచ్చు. ఒకవేళ మీకు ఎలాంటి పనులు ఉంటే అన్ఫిట్, చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో, అన్న ఎలా ఉండాలి, పనులు ఎలా ఉండాలి, సో ఎత్తుపళ్ళు ఉంటే మాకు తీసుకుంటారా, లేకపోతే అన్ఫిట్ చేస్తారా, రీమెడికల్ ఇస్తారా, లేకపోతే పుచ్చిపోయిన పనులు ఉంటే ఎలా అనేది చాలామంది అడిగారు. సో అందుకోసమే ఈరోజు టీత్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి రీమెడికల్ దాకా వెళ్ళిన దానికంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీస్లో మనకు డాక్యుమెంట్లో మీకు పీడిఎఫ్ సెర్చ్ చేసుకుంటే మెడికల్ ఏమేమి అడుగుతారు అనేది మనకు ఒకసారి పీడిఎఫ్ ఉంటుంది. మీరు ఒకసారి చేసుకోండి. సెంట్రల్ దానికి సంబంధించిన మనకి ఏ అడుగుతాడు, టీత్ ఎన్ని ఉండాలి, అసలు ఏముంటుంది అనేది తెలుసా నేను చెప్తున్నా. యాక్చువల్గా ఏంటంటే 32 పనులు మనకు ఉండాల్సిందే. దాంట్లో మనకు ఒక 3 పనులు పుచ్చిపోతే ఏం కాదు, కానీ 3 పనుల కంటే ఎక్కువ పుచ్చిపోతే మాత్రం దానికి రీమెడికల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగని ఎత్తుపళ్ళు ఉంటే ఏం కాదా అని అంటారు, చాలామంది అడుగుతున్నారు. ఎత్తుపళ్ళు ఒక లిమిట్ అనేది ఉంటుందండి. దానికి నార్మల్గా ఒక యాంగిల్లో చూసుకున్నట్లయితే ఒక 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 హైట్ అనేది ఉంటుంది. దానికి ఇంత హైట్లో ఉంటే ఏం కాదు. లేదంటే వాడికి కొంచెం ఎవరైతే మెడికల్ ఎగ్జామ్ చేసే డాక్టర్ ఉన్నారో సో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీకు రీమెడికల్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, అది పెద్ద ఇష్యూ అయితే కాదు, నాకు తెలిసి అయితే పెద్ద ఇష్యూ ఏం కాదు, నార్మలే. కాకపోతే ఒకవేళ ఇస్తే రీమెడికల్ ఇవ్వచ్చు. మరీ ఎక్కువ ఉంటే మాత్రం మళ్ళీ సరి చేసుకొని రావడం అనేసి మీకు కొంచెం టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకోటి వచ్చేసి పుచ్చిపోయిన పనులు, చాలామందికి అయితే అది పెద్ద రిపీట్ అయ్యే ప్రాబ్లం. అది చాలామందికి వచ్చే మేజర్ ప్రాబ్లం అదొకటే. సో నేనేమంటున్నా, నా సజెషన్ ఏంటంటే ఫస్టే మనం తెలిసినప్పుడు డాక్టర్ని సజెషన్ ఇచ్చి తీసుకొని, ఒకవేళ నిజంగానే ప్రాబ్లం ఉంది అనుకుంటే, నిజంగా మీకు ఆర్మీ అంటే ప్యాషన్ ఉంది అనుకుంటే ఫస్టే మీరు చెక్ చేయించుకొని దానికి సొల్యూషన్ తీసుకొని మీరు ఒక 1 మంత్ మొదలు దానికి సంబంధించిన ప్రికాషన్స్ వాడితే బెటర్ అని నా ఒపీనియన్ బ్రదర్. సో మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ప్రాబ్లం 3 పనులు మాత్రం, 3 పనుల కంటే ఎక్కువ మాత్రం పుచ్చిపోకూడదు. సో అది మెయిన్ అన్నట్టు. 3 పనులు లోపు ఉంటే ఏం కాదు, 1, 2, 3 పనులు పుచ్చిపోతే ఏం కాదు. సో దానికంటే ఎక్కువ పుచ్చిపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే రీమెడికల్ ఇస్తారు. మళ్ళీ ఎందుకు మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ నర్వస్ కావడం, సో అంతొద్దు. సో ఫస్టే మనం దాన్ని రెక్టిఫై చేసి దాని సొల్యూషన్గా మనం ఫస్టే దానికి సొల్యూషన్ ఎతకాలన్నట్టు. సో టైం వేస్ట్ చేయకూడదు. టైం అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనందరికీ. సో డోంట్ వేస్ట్ యువర్ టైం అనేది నా ఒపీనియన్ అన్నట్టు. ఎందుకంటే మనకు చాలా విలువైంది సమయం, ఏజ్ అనేది. అంటే ఒకటి నాకు చిన్న లైన్ గుర్తొచ్చింది, సో చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నా, లేకపోతే కాదు. డబ్బు ఎవరి మీదైనా ఖర్చు చేయి, తప్పు లేదు, కానీ సమయాన్ని మాత్రం నీ విలువ తెలిసిన వాళ్ళ కోసం మాత్రమే. అంటే సమయం ఒక్కసారి వెనక్కి వెళితే మళ్ళీ రాదు బ్రదర్. ఎవరికైనా సరే, నీకైనా నాకైనా ఎవరికైనా సరే, కాలం వయస్సు పోతే రాదు. సో డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. సో మీరు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల లైఫ్ని మళ్ళీ వెనక్కి నెట్టేయకూడదు, 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళకూడదు. సో అలాంటి పెయిన్ ఎలా ఉంటుందో మాకు అందరికీ తెలుసు కాబట్టి మీ ఈ విషయం చెప్తున్నాం. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫస్టే చెక్ చేసుకోండి. నిజంగా ప్రాబ్లం ఉంది అని మీకు అనిపిస్తే దాని సొల్యూషన్ మొత్తం ఫస్టే క్లియర్ చేసుకొని మెడికల్కి వెళ్ళండి. సో ఎత్తుపళ్ళు ఇదైతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నార్మలే. దానికి రీమెడికల్ ఇచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంది. గారెల పనులు అవన్నీ ఏం లేదు. నీట్గా ఉంచుకోండి, పనులను నీట్గా ఉంచుకోండి. తినే ముందు, తిన్న తర్వాత క్లీన్ చేసుకోండి, సరిపోద్ది. పనులు ఊడిపోతే దానికి చేసుకోవచ్చు. అంటే నీకు అది ఉంటుంది కదా, రూట్ కెనాల్ ఏదో ఉంటుంది కదా, సో అది చేసుకొని పెట్టేసుకోవచ్చు. కానీ ఎప్పుడు ఫస్ట్
ఫస్ట్. నీకు తెలిసినప్పుడు ఫస్టే చేసుకోవాలి. పళ్ళు ఇరిగిపోవడం, సగం పనులు ఇరిగిపోవడం కింద పడ్డప్పుడు కానీ, క్రికెట్ ఆడినప్పుడు కానీ, వాలీబాల్ ఆడినప్పుడు కానీ, లేకపోతే సైకిల్ తొక్కినప్పుడు, బైక్ నేర్చుకున్నప్పుడు కానీ, ఫుట్బాల్‌లో కానీ కింద పడ్డ మనకు పనులు ఇరిగిపోతూ ఉంటాయి చాలామందికి. సో అది ఫస్టే మనం చేసుకోవాలి. సో అక్కడి దాకా మెడికల్ పోయినాక చేసుకుంటా, లేకపోతే రీమెడికల్ ఇచ్చినాక చేసుకుంటా అంటే అక్కడ నష్టపోయేది మనం మాత్రమే, ఎవరు రారు. సో అయితే మినిమం మనకి ఎక్స్క్యూజ్ అయితే 3 పనుల వరకు. 3 పనులండి. 3 పనుల కంటే ఎక్కువ అయితే మాత్రం రీమెడికల్ ఇచ్చే ఛాన్స్ అయితే 100% ఉంది. సో రీమెడికల్‌లో మళ్ళీ ఫిట్ చేస్తాడా మనం అది నీ ప్రాబ్లమ్స్ రెక్టిఫై నువ్వు చేసుకునే విధానాన్ని బట్టి, ఆ టైం ఎంత ఇస్తాడని, తక్కువ టైంలో అది అయిందనుకో ఓకే. లేదంటే మళ్ళీ నర్వస్ కావాల్సి వస్తుంది. అంత దూరం వెళ్ళి మెడికల్‌లో అన్‌ఫిట్ అయితే ఆ పెయిన్ ఎట్లుంటుందో మనం కూడా ఒకప్పుడు ఫేస్ చేసినాం. అంటే ఆ ప్రాబ్లమ్ కాదు. సో రీమెడికల్ అనేది ఫేస్ చేసినాం మనం కూడా ఒకప్పుడు. ఎస్ఎస్సి, జీడీ మెడికల్‌కి మాత్రం నెక్స్ట్ డేనే రీమెడికల్ కూడా అయిపోతుంది. ఓకే. అదే చెప్తున్నా. అందుకే మనం ఇప్పుడు అందుకే ఇన్ఫర్మేషన్ ఫస్టే చెప్తున్నాం కదా జనాలకి. కామెంట్స్ వచ్చినాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్ మీరు రిపీట్ చేసుకోకండి. ఎందుకంటే మేము ఫస్టే చెప్తున్నాం ఈ విషయాన్ని. ఎవరు చెప్పరు అసలు. చాలామంది కామెంట్స్ అడిగారు కాబట్టి టీత్ గురించి చెప్పండి భయ్యా కొంచెం అంటే మనం ఈ ప్రాబ్లం గురించి క్లారిటీ ఇస్తున్నాం మన ఫాలోవర్స్‌కి. సో ఇది కూడా మంచి పెద్ద ప్రాబ్లమ్ అయితే ఆ. మనం సింపుల్‌గా తీసుకోవాల్సిన సింపుల్ తీసుకోవద్దు. ఎందుకంటే నువ్వు రన్నింగ్ కొట్టి, ఫిజికల్ చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత మెడికల్‌లో రీమెడికల్ ఇచ్చినా బాధే. మళ్ళీ రీమెడికల్ ఇచ్చి టైం ఇయ్యలేదనుకో, నీ ప్రాబ్లమ్ సాల్వ్ కాలిపోయిందనుకో, నీ ఫ్రెండ్‌కి జాబ్ వస్తుంది, నీకు రాదు. ఎలా ఉంటది? అవును. సో ఇది చాలా చాలా పెయిన్‌గా ఉంటది. అది ఫేస్ చేసినోడికే ప్రాబ్లమ్ తెలుస్తుంటారు కదా! సో చాలా బాధగా ఉంటది. అదైతే ఆ బాధ మీరు పడొద్దనే దుర్గా నా ఒపీనియన్. సో ఇది మ్యాటర్ అయితే. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో ఎవరైనా మీ చుట్టుపక్కల కానీ, మీ బ్రదర్స్ కానీ, లేదా మీ దగ్గరలో ఉన్న ఎవరైనా సరే సెలెక్ట్ అయితే కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటో అని. అండ్ అలాగే అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.